శ్రీ ఆంజనేయం దస్తులు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారబ్బా? ఏంటేమో పూసుకుంటున్నారు. ఏంటి అసలు అది? గెస్ట్ చేయండి. బచ్చలాకు బచ్చల పళ్ళు అనమాట అవి. వీళ్ళు వెరైటీగా ట్రై చేశారు చూడండి. ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టెంట్గా మనకి మెహందీ అనేది వచ్చేస్తుంది అన్నమాట. నిజంగా చాలాసేపు ఉంది, వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకునేంత వరకు ఉంది. అండ్ అది దాంతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏవి ఉండవు. సో ఇన్స్టెంట్గా మనం ఎటైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు వాటర్ యూస్ చేయనంతసేపు అది బాగానే ఎర్రగా ఉంటుంది. ఎర్రగా కూడా కాదు, పింకిష్లో చాలా అందంగా ఉంది. మీకు కూడా ఇలా కావాలా? మీ ఇంట్లో బచ్చల పండు చెట్టు ఉందా? సో బచ్చల పండ్లని అలా యూస్ చేసి ఈసారి పెట్టేసుకోండి. మా పిల్లలు చేసిన వెరైటీ ప్రయత్నం ఇది. బాగుంది కదా? అసలు వాళ్ళకి అలా ఐడియా ఎలా వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. కూర్చున్నారు. ఈ అబ్బాయి వచ్చేసి అసలు ఏంటి అని అడుగుతున్నాడు అనమాట, ఎక్స్ప్రెషన్ ఇచ్చి. మరి అసలు వాళ్ళకి అలా ఐడియా ఎలా వచ్చిందో నాకు కూడా అర్థం కాలేదు. కాసేపు అక్కడ కూర్చున్నారు, తీసేసి పెట్టేసుకున్నారు. కాకపోతే నైట్ టైంలో పెట్టుకున్నారు. అదే కొప్పడ్డాను. చీకట్లో చెట్లని టచ్ చేయకూడదు, అవి నిద్రపోతాయి అని చెప్పేసి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. నాకైతే బాగా నచ్చాయి. చాలా బాగుంది కూడా. చూడండి, లవ్లీ కదా. మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ చాలా హెల్తీ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అవి మనం ఫుడ్లో యూస్ చేసేవి కదా. బచ్చలాకు ఉంటుంది కదా, మనం బచ్చల కూర పప్పు వేసుకుంటాము, బచ్చల కూర టమాటా వండుతాము. బచ్చలాకుతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. డయాబెటీస్ వాళ్ళకైతే చాలా హెల్తీ అది. మా పెద్ద పాప వీడియో షూట్ చేసిందనమాట. చూడండి ఎంత అందంగా ఉందో, చాలా లవ్లీగా ఉంది కదా. నాకైతే నచ్చింది. నన్ను పెట్టుకోమన్నారు కానీ మనకి ఏడ కుదురుతుందండి. మనం వాటర్లో ఏదో ఒక పని చేస్తూ ఉంటాం, సో పోతుంది తొందరగా. వాళ్ళైతే పెట్టుకొని చాలాసేపు ఉన్నారు. ఫొటోస్ కూడా చాలా దిగారు. మీకు కూడా నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.